హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ ఏంటంటే పొన్నూరు స్కూల్లో జాయిన్ అవుతున్నారు కదా వీళ్ళిద్దరు. సో రెడీ అయ్యారనమాట. వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తున్నారు టిఫిన్ తింటా. ఏ విష్ణు, ఎట్లా ఏమనిపిస్తుంది కొత్త స్కూల్కి? అది మా హరి డ్రెస్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఇల్లంతా పరుస్తుంది. విష్ణు దాన్ని గెలకల ఇంత పెద్ద చున్నీ ఇచ్చాడు, చిన్న పాపని అది పెట్టిన తర్వాత టిఫిన్ తినాలి, అంత తొందర ఏముంది? సో నీకేమనిపిస్తుంది హరి? ఎగ్జైటింగ్. ఇంక ఇక్కడ నుంచి మమ్మీ వచ్చి టీచర్ చెప్పు, కడుపులు నొప్పి వస్తుంది, కాలు నొప్పి వస్తుంది, ఇవన్నీ ఉండవు. ఇంకా నేను వచ్చేదే లేదు, బస్సులో పోవటమే. మీరు అట్లాంటి రోజుకో లీవ్ లెటర్ రాసుకొని వెళ్తావా ఏంది? ఎప్పుడో బాగా కొంచెం ఒంట్లో బాగోనప్పుడు మానుకోవాలి. అక్కట్లాగా కాలు నొప్పి వచ్చింది నేను మధ్యాహ్నం నుంచి పోనుమా, అట్లాంటివి కుదరవమ్మా. ఓకేనా? నువ్వే క్లాసో చెప్పు ఛానల్లో. అయినా చెప్పరాదు. అవి నైట్ పట్టిన వాటర్ గాయస్, గదిలో నుంచి పట్టుకొచ్చింది, పట్టుకుందంట. కాదు, ఇలా ఊక ఫార్మాలిటీకి కూర్చొని రేపటి నుంచి పొద్దున్నే పంపిస్తా. నేను రాను, ఇంకా నాన్న తీసుకెళ్తాడు, బండి మీద సరిపోదు. 7:30 కల్లా రెడీ అయ్యి వెళ్ళాలి రేపటి నుంచి. ఎప్పుడు వచ్చాడమ్మా మీ డాడీ? అబ్బా, నేను పిల్ల అని చెప్పాను ఇప్పుడు. నేను పిల్ల అంటవా? సరే, మరి పిల్ల అక్కడ టిఫిన్ చేయగలదా చెప్పు, దానికే పాలు పోసి పెంచుకోవాలి. మరి రేపటి నుంచి ఏం చెయ్యను నేను. ఏం మాట్లాడుతుంది విష్ణు అది అసలు? సరే, రేపటి నుంచి డైలీ వ్లాగ్స్ వస్తుంది అనమాట. చెప్పు అక్కడ వాళ్ళందరికి మరి స్కూల్కి వెళ్తున్నా అని చెప్పు. వీడియో చూస్తారు కదా. చెప్తున్నాను, రేపటి నుంచి మా డైలీ వీడియోస్ వస్తాయి. స్కూల్కి వెళ్తున్నాను. ఓకే గాయస్, బాయ్ గాయస్. ఈ రోజు బుక్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము. యూనిఫామ్, బుక్స్, అక్కడే బెల్ట్, టై ఇవన్నీ తీసుకోవడానికి వెళ్తున్నాము. అండ్ రేపటి నుంచి అయితే వెళ్ళిపోవడం. మార్నింగ్ 7:30 కల్లా వెళ్ళిపోవాలి. రేపు సాయంత్రం 5:30 కల్లా ఇక్కడ ఉంటాం అనమాట. అండ్ తర్వాత మళ్ళీ మా ఇల్లు ఖాళీ చేయాలి కదా, సో దానికోసం కూడా ఒక సండే వెళ్తాము. అండ్ అది కూడా చూపిస్తాము. స్టే ట్యూన్. బై బాయ్.